బహిష్కరణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ బహిష్కరణ. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము ఏదైనా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు. ఆ ఊరి ప్రజలు ఆ సర్పంచ్ కున్న మంచితనాన్ని చూస్తే ఆయన దేవుళ్ళ కొలుస్తుంటారు. ఆ సర్పంచ్ దగ్గర హీరో పనిచేస్తూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే ఒక కొత్త అమ్మాయి ఆ ఊరిలోకి వస్తుంది. ఆ అమ్మాయికి ఎవరు లేని కారణంగా ఆ ఊరి సర్పంచ్ ఆ అమ్మాయికి షెల్టర్ ఇస్తాడు. అండ్ కొన్ని రోజుల నుంచి ఆ ఊరిలో అనుమానాస్పదంగా కొంతమంది అమ్మాయిలు చనిపోతుంటారు. ఎంతో నమ్మకంగా హీరో ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తుంటాడు. అలాంటి నమ్మకస్తుడైన హీరోని ఆ ప్రెసిడెంట్ ఎందుకు చంపాలనుకుంటాడు? ఆ ఊర్లో చనిపోతున్న అమ్మాయిలకు హీరోకి సంబంధం ఏమైనా ఉంటుందా? ఎవరో ముఖం తెలియని ఒక అమ్మాయికి ప్రెసిడెంట్ ఎందుకంటే షెల్టర్ ఇస్తాడు? ఊర్లో అమ్మాయిలు వాళ్ళకే వాళ్ళు చనిపోతున్నారా లేక ఎవరైనా చంపేస్తున్నారా? ఆ ఊరిలో కొత్తగా వచ్చిన అమ్మాయి కారణంగా హీరో లైఫ్ మొత్తం మారిపోతుంది. అసలు హీరోకి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? ఆ అమ్మాయికి ప్రెసిడెంట్ కి సంబంధం ఏంటి? ఆ ఊర్లో అమ్మాయిలు చనిపోవడానికి కారణం ఎవరు అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి మూవీ చూసేటప్పుడు నెక్స్ట్ టైం జరుగుతున్న క్యూరియాసిటీ ఉంటుంది. మూవీ మొత్తం 3 hours 13 minutes ఉంటుంది. 3 hours 13 minutes మూవీ ఉన్నప్పటికీ అక్కడక్కడ కొంచెం స్లోగా వెళ్తుంది తప్ప మరీ లాగ్ అవుతుందనే ఫీలింగ్ రాదు. మూవీలో సాంగ్స్ అండ్ ఫైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీలో సాంగ్స్ అండ్ ఫైట్స్ మరీ స్పెసిఫిక్ గా ఏముండవు. జస్ట్ ఆ స్టోరీకి సంబంధించిన సీన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మెయిన్ గా యాక్టర్ల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అందరు యాక్టర్స్ చాలా బాగా చేశారనిపించింది నాకైతే. అండ్ మూవీలో స్పెసిఫిక్ గా ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, నాకు అంజలి గారి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఫ్రెండ్స్ తో అయితే ఓకే, బట్ ఫ్యామిలీస్ తో అయితే కొంచెం మూవీని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మూవీలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీస్ తో మాత్రం అసలు చూడకండి. ఒకవేళ మీరు చిన్నపిల్లలతో మూవీ చూడాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. అండ్ ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, యావరేజ్ మూవీ, సస్పెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి మూవీలో నెక్స్ట్ టైం జరుగుతున్న ఇంట్రెస్ట్ వస్తుంది చూసేటప్పుడు. వన్ టైం వాచ్ డెఫినెట్ గా అందరూ చూడొచ్చు. మూవీలో స్టోరీ అండ్ ప్లాట్ బాగుంటుంది కాబట్టి మూవీ డెఫినెట్ గా ఒకసారి చూడొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5-2.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.